నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలకు 600 కోట్లు. ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి వెల్లడి. గూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమంలో ఉద్రిక్తం. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం. పెద్దితో జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావు. పేదల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో 3.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి 600 కోట్లు కేటాయించామని, దాదాపు 180 తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి ద్వారా రైతులకు భూ హక్కుల భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో సమగ్ర భూ సర్వే చేపట్టి ప్రతి భూ పార్సిల్ కి ప్రత్యేక గుర్తింపు, భౌగోళిక కోఆర్డినేట్స్ తో కూడిన మ్యాప్ ని రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇక ఎల్కతుర్తి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ కార్యాలయానికి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరగా ఈ వారంలోనే నిధులు కేటాయిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహద్ బాజ్ పై కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎలకతుర్తి మండలం హెడ్ క్వార్టర్ లో కేబీజీబీ 3,25,00,000 రూపాయలతో భవనాన్ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలో. మీకు తెలిసిందే ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీ అందరి దీవులతో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారన్నది మీకు కర్తొచ్చినట్టు కనబడుతుంది. విద్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదివించాలని, పేదవాళ్ళ పిల్లలు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి, కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు కూడా నడపాలని ఈ ప్రభుత్వం విద్య మీద కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదన్న సంగతి మీకు తెలుసు. పేదోడి పిల్లలు కూడా కడుపు నిండా భోజనం ఇందాక మిత్రులు చెప్పినట్లు 40% డైట్ ఛార్జీలు, 200% పేదింటి ఆడపిల్లలు చదువుకునే వారికి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం పేదవాళ్ళ పిల్లలకి గొప్పలుగా అక్కడ ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఓపెన్ చేశామని చెప్పారు. ఆ ఆశ్రమ పాఠశాల ఓపెన్ చేసిన ప్రదేశాలు ఏంటంటే మూతపడ్డ రైస్ మిల్లు, మూతపడ్డ కోళ్ల ఫారాల్లో ఆనాడు నడిపితే ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి సుమారు 3,500 మంది పిల్లలకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నాం. ఇలా 95-99% వరకు కూడా కాంపిటీషన్ స్పిరిట్ బాగా పెరిగిపోయింది. అందుకే విద్యార్థులకు ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే చదువుకున్న తర్వాత వారికి సరైనటువంటి ఉపాధి లేకుండా ఉంటే కూడా ఆ చదువు వృధా అని, చదువుతో పాటుగా వృత్తిపరంగా లేదా భవిష్యత్తులో చదువు అయిపోగానే ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద పడి బ్లూ కలర్ జాబ్స్ ఏదో ఒకటి చేసుకొని బతికే విధంగా ఉండగా విద్యా వ్యవస్థలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి భవిష్యత్ తరానికి ఒక నిర్మాణవంతంగా ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అటు క్రీడలు ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా ముందు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సమస్యల్ని, హాస్టళ్లకు సంబంధించిన సమస్యల్ని, స్కూళ్లకు సంబంధించిన సమస్యల్ని మరి పరిష్కరించే విధంగా ఒక మొత్తం డేటా తీసుకొని ఫీల్డ్ మేనర్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నమాట. మనవేస్తూ మరొకసారి పాఠశాల చదువుతున్న పిల్లలందరికీ ఆశీర్వచనం ఇస్తూ పొద్దున ఎలకతుర్తి పాఠశాల నుంచి అన్ని రంగాల క్రీడ, సాహిత్యం, కల్చరల్, లిటరీ ఏ కార్యక్రమమైనా మీ పిల్లలు నెంబర్ 1 మన స్కూల్ పిల్లలు ఉండాలని వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాను.
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం ప్రస్తావనకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో కలుగజేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలడంతో సభా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం, మరోవైపు ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కాసేపు రసాబసగా మారింది. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాల్సిన కార్యక్రమం రాజకీయ వాగ్వాదానికి వేదికగా మారడంతో అక్కడ ఉన్న అధికారులు, నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం ఈరోజు తప్పకుండా శాసనసభ్యులు ఉన్నట్టుగా నేను చెప్పింది బరాబరి కేసీఆర్ గారు కట్టిననే తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో కలిసి పనిచేసిన ఆత్మీయ సహచరుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి పీఆర్ఎస్ నేత హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ రోజుల్లో వరంగల్లో జరిగిన ఓ ఘటనను హరీష్ రావు గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో వరంగల్లో నేను ఒకసారి కింద పడితే పెద్ది సుదర్శన్ రెడ్డి నన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అదే ఆసుపత్రిలో ఒకరోజు పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూడాల్సి వస్తుందని అసలు ఊహించలేదు అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దితో తనకున్న అనుబంధం కేవలం రాజకీయ సంబంధం కాదని, ఉద్యమ కాలం నుంచి కొనసాగిన ఆత్మీయ బంధమని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో ఎన్నో కష్టాలను ఇద్దరూ కలిసి ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన అంకిత భావాన్ని, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను హరీష్ రావు కొనియాడారు. పార్టీ కోసం, తెలంగాణ కోసం పెద్ది చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. అయితే తనను ఒకప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆత్మీయ మిత్రుడని, అదే ఆసుపత్రిలో చివరిసారిగా చూడాల్సి రావడం ఎంతో బాధాకరమంటూ హరీష్ రావు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమ సహచరులకు తీరని లోటని హరీష్ రావు పేర్కొన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు జీవితాంతం తనతోనే ఉంటాయని భావోద్వేగంగా చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తారు. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతా ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ సహచరుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కేటీఆర్, హరీష్ రావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఓరుగల్లు మట్టి బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను నాయకులు స్మరించుకున్నారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల కొండలరెడ్డికి సంబంధించినదిగా చెబుతున్న టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కంపెనీ పేరుతో పెద్ద ఎత్తున వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపించిన క్రిషాంక్ అసలు కంపెనీ కార్యకలాపాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం ₹1,00,000 పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరని, ఒక చిన్న ఇంట్లోనే కంపెనీ కార్యాలయం ఉందని ఆయన ఆరోపించారు. మరోవైపు తమ సంస్థ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారీలో ఉందని కంపెనీ చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇంత కీలకమైన ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్లు కంపెనీకి ఉన్నాయా అంటూ క్రిషాంక్ ప్రశ్నించారు. అంతేకాదు, కంపెనీ నుంచి పెద్దగా కార్యకలాపాలు కనిపించకపోయినా దాదాపు ₹1,00,00,000 ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు. కంపెనీ పెట్టుబడి, ఉద్యోగులు, కార్యాలయం, లైసెన్స్లు, విదేశీ మాదక ద్రవ్య ఆదాయంపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. అసలు ఈ కంపెనీ కార్యకలాపాలు ఏమిటి, విదేశీ మారక ద్రవ్య ఆదాయం ఎలా వచ్చింది, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో కార్యకలాపాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈ కంపెనీ కేవలం ₹1,00,000తో మొదలైంది, 1,00,000 క్యాపిటల్ తోని. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏం లేదు. కానీ వాళ్లకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ₹1,00,00,000 వచ్చినాయి. ఫారెన్ ఎక్స్చేంజ్. ఇదే యాన్యువల్ రిపోర్ట్ లో ఇంకో దారుణం ఏంటంటే, కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0 యాన్యువల్ రిపోర్ట్ లోనే చెప్తున్నది. మేల్ 0, ఫీమేల్ నిల్, ట్రాన్స్జెండర్ నిల్. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో, టెసెరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ లో. అసలు ఏంది కంపెనీ ఇంత గొప్ప తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్నది అని ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే, ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్ ప్లాట్ నంబర్ 1, కిష్టారెడ్డిపేట్. తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది, ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు యనుమల కొండలరెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు యనుమల కొండలరెడ్డి గారు నడిపిస్తున్న, చైర్మన్ గా నడిపిస్తున్న టెసెరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగోండి ఈ ఇంటి నుంచి నడుస్తున్నది. హుజూర్ నగర్ లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. రైతు, కార్మిక సమస్యలను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళనకారులు కోరారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే రాస్తారోకో చేపట్టినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. అయితే రాస్తారోకో కారణంగా హుజూర్ నగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 2025న భారత్
ఈ దేశాల్లో ఉన్నటువంటి పత్తికి సంబంధించి జీరో సుంకం వల్ల అమ్ముకోండి అంటే 40 లక్షల టన్నుల పత్తిని ఈ దేశంలో అమ్ముకున్నారు. అట్లా అమ్ముకోవడం వల్ల ఇక్కడ వాణిజ్య పంటలు పండించేటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో సంవత్సరానికి చిన్న సన్నకారు రైతులు 18 లక్షల కోట్ల రూపాయల విలువకు సంబంధించినటువంటి పంట పండిస్తున్నారు. ఈ పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక భారతదేశంలో పండించేటువంటి ప్రతి రైతు ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల రూపాయలు పంటని నష్టపోయేటువంటి పరిస్థితి. అందుకనే రైతు చట్టాలని ఏవైతే నువ్వు వాణిజ్య ఒప్పందం చేసుకున్నావు అమెరికా యూరోప్ దేశాలకు సంబంధించి ఆ చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా మేము జైలు బరో కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి 2005లో యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాల ఆధ్వర్యంలో 44 పార్లమెంటు స్థానాలు గెలిచినటువంటి సందర్భంలో వ్యవసాయ కార్మికులకి భారతదేశంలో 100 రోజులు పని కల్పించడం జరిగింది. ప్రతి కార్మికుడికి సంబంధించి కూడా 100 రోజులు పని కల్పిస్తున్నారు. అట్లా పని కల్పించడం వల్ల 2004 నుంచి నేటి వరకు 308 రూపాయలు కూలి పడుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, ప్రజల కోసం చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ కోసం, తెలంగాణ కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలకు గుర్తింపుగా నర్సంపేట మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టి ఆయన పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ సంపదని పెట్టుబడిదారులకు దారపోస్తుందని సిఐటియు రాష్ట్ర కోశాధికారి రాములు అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ బరో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశంలో ఉన్న వామపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆందోళన చేపట్టామని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ పెట్టుబడి వర్గాలను ప్రోత్సహిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం 24,000 చెల్లించాలని రాములు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలకు 600 కోట్లు. ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి వెల్లడి. గూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమంలో ఉద్రిక్తం. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం. పెద్దితో జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.